హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి ఫలితాలు అయితే వచ్చేసాయండి. అయితే 10వ తరగతి ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఇప్పుడిప్పుడే మన యొక్క మంత్రి నారా లోకేష్ గారు ఈ ఫలితాలు అయితే విడుదల చేశారు. అయితే ఈ ఫలితాలు మీరు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది మీకు స్క్రీన్ పైన క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి తోటి విద్యార్థులకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి తెలియపరచండి. ఇక మన యొక్క 10th ఫలితాలు అనేది ఇప్పుడిప్పుడే ప్రభుత్వం అయితే విడుదల చేశారు. అయితే మనకు ఈ ఫలితాలని మీరు 3 విధాలుగా చెక్ చేసుకోవచ్చండి. అయితే మనకు గతంలో ఏంటంటే మనం నెట్ సెంటర్ల దగ్గరికి వెళ్ళి లైన్లో నిలబడి ఫలితాలు అయితే చెక్ చేసుకునే పరిస్థితి అయితే ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం ఏపీ ప్రభుత్వం అయితే కొత్త విధానాన్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు లేట్ చేయకుండా మీకు స్క్రీన్ పైనకి వెళ్ళి మీకు క్లారిటీగా మీకు ఏ విధంగా చెక్ చేసుకోవాలో మీకు క్లారిటీగా చూపిస్తానండి. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను అన్నాను కదా, సో ఆ లింక్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు పేజ్ అనేది వస్తుందండి. సో ఈ విధంగా పోస్ట్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ కొంచెం స్క్రోల్ అప్ చేసుకున్నట్లయితే కనుక ఈ స్టోరీ మొత్తం అయితే ఉంది. ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది మీకు క్లారిటీగా నేను రాసి ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మీకు కింద చూసుకున్నట్లయితే చూడండి, 3 లింకులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ప్లస్ ఇది. ఇప్పుడు మీరు ఏంటంటే మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ అయిన వెంటనే ఏంటంటే చాలామంది చెక్ చేసుకుంటారు కాబట్టి మనకు ఆల్మోస్ట్ ఏంటంటే సర్వర్లు అనేవి బిజీగా అయితే ఉంటాయి. సో ఈ బిజీగా ఉండడం కారణంగా మనకు ఒక లింక్ పనిచేస్తుంది, ఒక లింక్ పనిచేయదు. ఈ విధంగా మనం ఫేస్ చేయాల్సి అయితే వస్తుంది. అయితే మీరు ఈ లింక్ చెక్ చేసుకోండి. ఈ లింకు ప్లస్ ఏంటంటే ఈ లింకు ఒకవేళ ఇది మీకు ఒకవేళ సర్వర్ ట్రాఫిక్ అనేది ఎక్కువైన తర్వాత మనకు లోడింగ్ అవుతుంది. సో దాని కారణం మనకు ఓపెన్ కాదు. అలాగే మనకి ఏంటంటే ఈ లింకు, సో ఈ 3 అయితే ఇచ్చాను. ఈ 3 మీకు తప్పనిసరిగా 3 వర్క్ చేస్తాయి. వర్క్ చేయమని కాదు, 3 కంపల్సరీగా వర్క్ చేస్తాయి. బట్ ఏంటంటే సమ్ టైమ్స్ ఇంటర్నెట్ ఇష్యూ కానివచ్చు, ట్రాఫిక్ సమస్యల వల్ల ఏంటంటే ఎక్కువ మంది ఒకేసారి చెక్ చేయడం వల్ల మనకు ట్రాఫిక్ అనేది ఎక్కువ అవుతుంది. సో దాని ద్వారా మనకు అప్లోడ్ అనేది చాలా స్లోగా అప్లోడ్ అవుతుంది. సో దీని కారణం ఏంటంటే మీకు 3 లింకులు అయితే ఇచ్చాను. ఈ 3 లింకులు మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూపించాలి కాబట్టి సో ఇప్పుడు నేను ఈ లింక్ అనేది క్లిక్ చేస్తున్నానండి. ఈ లింక్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయింది. ఇది మనకు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి 10th క్లాస్ రిజల్ట్స్ అనేది మనకు ఈ వెబ్సైట్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడే మనకు లోకేష్ గారు ఇప్పుడిప్పుడే విడుదల చేశారు కాబట్టి ఇంకా మనకు అప్డేట్ కాలేదు. సో ఇప్పుడు మనకు ఒక 5 మినిట్స్లో మనకి ఇది అప్డేట్ అయ్యి మనకు ఫ్రెష్ అవుతుంది. సో ఈ వెబ్సైట్ అనేది మీరు ఇక్కడ 10th క్లాస్కి సంబంధించినటువంటి రిజల్ట్ 2026 అనేది మీరు సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కనుక మీరు ఎన్ని అంటే మీరు పాస్ అయ్యారా లేదా, అలాగే మీకు సంబంధించినటువంటి ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో మీరు ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటనేది మీకు క్లారిటీగా ఈ వెబ్సైట్ ద్వారా మీరు చూసుకోవచ్చు. ఇక సెకండ్ వన్ కూడా మీకు చూపిస్తాను. చూసుకున్నట్లయితే ఇది మనకు వాట్సాప్ గవర్నెన్స్ అండి. సో మీరు ఇక్కడ నుండి వాట్సాప్ నుండి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ కూడా మీకు స్క్రీన్ పైన నేను డిస్ప్లే అయితే చేస్తాను. సో ఆ నంబర్ జస్ట్ మీరు మీ యొక్క వాట్సాప్లో ఎంటర్ చేస్తే చాలు ఈ విధంగా వాట్సాప్ గవర్నెన్స్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మెసేజ్ని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మెసేజ్, సో ఇక్కడ మీరు హాయ్ అని టైప్ చేయాలి. సో హాయ్ అని టైప్ చేస్తే చాలు మీకు ఏంటంటే రిప్లై అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఈ రిప్లై అయితే వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఎస్ఎస్సి 10th క్లాస్ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్స్ కావాలని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేస్తే చాలు. సో మీకు ఆ బాక్స్ అనేది వస్తుంది. దాంట్లో మీరు హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు ఈజీగా మీరు రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే మనకు ఈ విధానాన్ని కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఈ ఇంటర్నెట్లో సర్వర్స్ బిజీ కావడం వల్ల ఏంటంటే విద్యార్థులు టెన్షన్కి గురవుతారు. సో దీని కారణంగా ఇది కూడా సులభమైనటువంటి పద్ధతి. సో ఈ విధంగా మీరు ఏంటంటే ఈ రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోవచ్చండి. అలాగే ఒకవేళ మీకు సర్వర్ ఏదైనా బిజీ అనిపిస్తే కనుక మన వెబ్సైట్లో ఏదైనా బిజీ అనిపిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అప్డేట్ చేస్తాను నేను మళ్ళీ. సో అప్డేట్ చేసిన ద్వారా ఏంటంటే మీకు ఇంకా ఫాస్ట్గా రావడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు 10వ తరగతి రిజల్ట్స్ అనేది విడుదల చేశారు. తప్పనిసరిగా చూసుకోండి. ఒకవేళ ఇది మాత్రం మీరు కంపల్సరీ అలర్ట్ అండి. మీరు ఒకవేళ ఫెయిల్ అవుతామేమని చెప్పేసి ముందుగానే ఆత్మహత్యలు చేసుకోవడము ఈ విధమైనటువంటి థాట్స్ అనేది పెట్టుకోకండి. ఒకవేళ ఫెయిల్ అయినా కానీ ఏముంది, మళ్ళీ మనం సప్లిమెంటరీలో డబ్బులు కట్టి మళ్ళీ పాస్ అవ్వచ్చు. సో ఇదే మనకు ఫైనల్ కాదు కదా. సో మీరు డెసిషన్ అనేది మీరు త్వరగా తీసుకోవాకండి. ఇది లైఫ్కి సంబంధించిన మ్యాటరు. సో ఇది ఓన్లీ మనకు ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ మనం ప్రతి విషయంలో మనము గెలుపు ఓటములు అనేది ఉంటాయి కాబట్టి సో మనం ఒకసారి ఫెయిల్ అయినా కానీ మళ్ళీ మనం నెక్స్ట్ పాస్ అవుతాము. టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో చాలామంది విద్యార్థులు ఈ విధంగానే మేము ఫెయిల్ అవుతామని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవడము, మళ్ళీ వాళ్ళ యొక్క రిజల్ట్ అనేది పాస్ అయినట్టు రావడము, ఈ విధంగా మనకు
తెలంగాణ రాష్ట్రంలో కూడా అయితే జరిగింది. తప్పనిసరిగా మన ఏపీ రాష్ట్రంలో ఇలాంటివి జరగకూడదని చెప్పేసి ఆశిస్తున్నాము. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.